చూపించదను. చాలు. ఈ ఎముకలన్నీ ఎవరిని చూస్తున్నా అంటున్నాడు? ఇజ్రాయేల్ ప్రజలని చూపిస్తున్నాడంట. ఈ ఇజ్రాయేల్ ప్రజల్ని ఎందుకు చూపిస్తున్నావి అంటే 36వ అధ్యాయంలో అంటున్నాడు కదా, 24వ వచనంలో, ఆయా దేశంలో చెదరిపోయి ఉన్న ఇజ్రాయేల్ని తమ దేశంలోకి తోడుకుని వస్తాను అన్నాడు. నెబుకద్నెజర్ హయాంలో ఆయా దేశంలోకి కొనుక్కోబడ్డారా? ఒక రాజ్యంలోకి కొనుక్కోబడ్డారా? ఆయా దేశంలోనికి చెదిరిపోయారా? లేదా నెబుకద్నెజర్ ఒక చెరలోనికే తీసుకుని వెళ్ళాడా? నా ప్రశ్న. ఒక చెరలోనికే తీసుకెళ్ళి, అంటే ఈ ప్రవచనము నెబుకద్నెజర్ తీసుకున్న హయాంలో పలకడం ఈ ప్రవచనం హెజ్కేల్. తర్వాత వారి భవిష్యత్తులో వారు వచ్చేసిన తర్వాత జెరుబ్బాబెల్ ఆలయం కట్టిన తర్వాత వారి జీవితం ఏమైపోతుందో ప్రవర్తిస్తున్నాడు దేవుడు. కళ్ళకు కట్టిన హెజ్కేల్ కి చూపిస్తున్నాడు దర్శన రూపంలో. నరపుత్రుడా, హెజ్కేల్, ఎండిపోయిన ఈ ఎముకలు చల్లా చెదరైపోయినాయి, ఒకదాని మనకు సంబంధం లేకుండా ఉన్నాయి, ఇవి చెదిరిపోయి ఉన్నాయి. వీరు చెదిరిపోయిన ఈ ఎముకలు మళ్ళీ బ్రతుకుతాయి. మళ్ళీ బ్రతికి వారిని స్వదేశానికి తీసుకుని వస్తాను. ఆయా దేశంలో ఉన్న జనులందరినీ ఇజ్రాయేల్ పూడుస్తాను, స్వదేశానికి తీసుకుని వస్తాను. ఏంటి అసలు దేవుడి ప్రవచనము హెజ్కేల్ ద్వారా అసలు ఎందుకు ప్రవచిస్తున్నాడు? అసలు ఏం జరిగిందంటే, క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం, యేసు ప్రభువు భూమిలో పుట్టిన తర్వాత 70వ సంవత్సరంలో రోమన్ చక్రవర్తి, ఎస్పేనియా చక్రవర్తి వారి కుమారుడు టైటస్, మీరు చాలా జాగ్రత్తగా చరిత్ర, ఈ 37వ అధ్యాయం ప్రవచనం దేవుడు ఎలా నెరవేర్చాడో మీకు ఒకసారి జ్ఞాపకం ఉంచుకోవడానికి మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుతున్నాను. టైటస్ అనే రాజు, రోమా చక్రవర్తి, ఈ ఇజ్రాయెల్ ప్రజలకి దండెత్తి వచ్చాడు. యెరూషలేముని ఇజ్రాయెల్ ప్రజలకి 3 నెలల రాకపోకలు ఆపేశాడు, బంధించేశాడు. 9 రోజులు యెరూషలేము దేవాలయాన్ని తగలబెట్టేశాడు. ఇజ్రాయెల్ ప్రజల్ని దొరికిన వారిని దొరికినట్టుగా మారణహోమం సృష్టించి రక్తపాతం సృష్టించాడు. 11 లక్షల మందిని సైతం చంపేసి ఆ రోమా చక్రవర్తి టైటస్ అంట గుర్రం మీద పెడుతుంటే ఆ గుర్రపు డెక్కలు ఉంటాయి కదా, యూదుల రక్తంతో తడిసిపోయి ఆ టైటస్ వేసుకున్న అంగి అంట రక్తసిక్తం అయిపోయిందంట. యూదులు అనుభవించిన బాధ అంత ఇంత కాదు. ఎందుకంటే వారు దేవుని మాట వినలేదు, దేవుడు చెప్పిన మాట వినలేదు. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ఇచ్చినటువంటి దేశమును సొంతంగా, అబ్రహామా నీకు ఈ దేశం నీకు ఇస్తానని చెప్పిన దేవుడు ఆ దేశంలోకి మోషే ద్వారా నడిపించి దగ్గరగా నడిపించాడు. ఈ రోజు దాని సంపాదనలో చూసుకున్నాం. యెహోషువ ద్వారా ఆ దేశంలోకి నడిపించిన ఆ ఇజ్రాయెల్ ప్రజలను వాళ్ళు ఏం చేశారంటే మెల్లమెల్లగా వారు దేవుణ్ణి విడిచిపెట్టేశారు. తీసుకొచ్చిన ఆ కానాను దేశము, ఆ కానాను ఇజ్రాయెల్ ముందు పేరు ఆ కానాను దేశము దగ్గర వచ్చిన ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారంటే తీసుకొచ్చిన దేవుని వదిలిపెట్టేసి సృష్టిని సృష్టించిన ఆ దేవుని మర్చిపోయి సృష్టిని పూజించడం మొదలు పెట్టారు. ఎంత దుర్మార్గం అండి! దేవుడు చెప్తున్నాడు, మహాసంఘమైన నిమిషాలు అయిన హెజ్కేల్కి ఇజ్రాయెల్ భవిష్యత్తు కొన్ని వందల సంవత్సరాల క్రితమే చూపిస్తున్నాడు. హెజ్కేల్కి వాళ్ళ భవిష్యత్తును చూస్తున్నాడు దేవుడు. చూపిస్తున్న ఆత్మవశుడైపోయాడు హెజ్కేల్, చూపిస్తున్నాడు, కళ్ళకి కట్టినట్టు చూపిస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఏమైపోతారు? టైటస్ అనే చక్రవర్తి వచ్చాడు, ఆ మొత్తం నిర్మూలన చేశాడు. ప్రాణ భయంతో చల్లా చెదరైపోయారు ఇజ్రాయెల్ ప్రజలు. దేశం ఖాళీ అయిపోయింది. దేశం ఏమైపోయిందమ్మా? ఖాళీ. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో ప్రవచనం ఎందుకు ఖాళీ అయిపోయింది? మత్తయి సువార్త ఒకసారి 24వ అధ్యాయము ఒకసారి ఈ మాట కూడా మీరు చదవాలి ఖచ్చితంగా. 24 మాట కూడా వచ్చిన యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళుతుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయ పట్టణములు ఆయనకు చూపించి వచ్చి, అందుకైనా మీరు ఇవన్నీ చూస్తున్నారు కదా, రాయి మీద రాయి ఒకటైనను నిలిచి ఉండకుండా పరద్రోయపడినని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. దేవుడు చెప్తున్నాడు. దేవుడు జెరుబ్బాబెలు కట్టిన ఆలయాన్ని హేరోదు 46 సంవత్సరాలు పట్టిందంట. దాన్ని రీమోడలింగ్ చేశాడంట హేరోదు. చాలా అందంగా తీర్చిదిద్దాడంట. యేసు ప్రభువు ఆ దేవాలయం నుండి వెళ్తున్నప్పుడు శిష్యులు, ప్రభువా ఈ దేవాలయం చూసావా ఎంత బాగుందో, ఎంత అందంగా ఉందో అన్నప్పుడు యేసు ప్రభు గారు అన్నమాట ఏం తెలుసా? రాయి మీద రాయి లేకుండా ఒక్కటైనా ఉండకుండా ఈ దేవాలయం ఏమవుతుంది? నాశనం అయిపోతుంది. ఆ మాట క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి టైటస్ ఏం చేశాడంటే రాయి మీద రాయి లేకుండా 9 రోజులు
తీసి తగలబెట్టేశాడు యెరూషలేము దేవాలయం. ఒక్కడ కూడా ఒక్క రాయి కూడా లేదు. దేవుని ప్రవచనం ఎలా, దేవుని మాట ఎలా నెరవేరించుంది. ఈ చెదిరిపోయిన ఇజ్రాయేల్ ఎక్కడికి వెళ్ళిపోయిందంటే దొరికిన వారు దొరికినట్టుగా, వారి అందిన వారు అందినట్టుగా మొత్తం ప్రపంచ నలుమూలలో ఏ దేశాల్లో అయితే ఉన్నారో ఆ దేశంలోకి చెదరిపోయారు ఇజ్రాయేల్ ప్రజలు. చెదిరిపోయి చాలా బాధలు అనిపించారు.